శీర్షిక మమకారపు మెరుపు. కొన్ని ఆశలు అందమైనవి. అవి వస్తువుల మీద వ్యామోహంతో పుట్టవు. కేవలం ప్రేమల మీద ఉన్న మమకారం నుండి పుడతాయి. ఆ తల్లి మనసు కూడా అంతే. తన బిడ్డకు ఒకటి గొప్పగా చేయాలని ఆరాటపడింది. అమ్మ చూపులు ఆ వెండి షాపులో ఉన్న కళాఖండాల మీద పడ్డాయి. ఎన్నో ఏండ్లుగా మనసులో దాచుకున్న చిన్న కోరిక అది. తన చిన్నారికి ఆ వెండి కంచంలో గోరుముద్దలు తినిపించాలని. ఆమె నడకలో ఒక గర్వం లేదు, కేవలం ఒక తల్లి సంతోషం ఉంది. తన కొడుకు చేయి పట్టుకొని ఆ షాపులోకి అడుగుపెట్టింది. లోపల వెండి కాంతులు కొత్త వెలుగులో విరిసిన మల్లెల్లా మెరుస్తున్నాయి. అమ్మ ఎంతో మురిపెంగా ఒక కంచాన్ని చూపిస్తూ, చూడు నాన్న, ఎంత బాగుందో, ఇందులో నీకు అన్నం పెడతాను అంది. కానీ ఆ బాబు కళ్ళల్లో ఆ మెరుపు లేదు. వాడు అమ్మ వైపు నిలకడగా చూస్తూ, అమ్మ, నాకు ఇవన్నీ ఎందుకు? నీ చేతి ముద్ద ఏ కంచంలోనైనా అమృతమే కదా. ఈ వెండి వెలుగుల కన్నా నీ కళ్ళల్లో ఉండే ప్రేమే నాకు గొప్ప అన్నాడు ఆత్మీయంగా. ఆ మాటలకు ఆమె మనసు ద్రవించింది. అప్పుడు ఆమె ఆ చెంబు కొని బిడ్డతో ఇలా అంది. సరే నాన్న, ఇందులో నీళ్లు పోసి మన ఇంట్లో దైవ ప్రార్థన చేసేటప్పుడు దీనిని ఒక పవిత్రమైన కలశంగా వాడుకుందాం. ఇది అమ్మ ఆశకు, నీ ఆలోచనకు ప్రతిరూపంగా దేవుడి దగ్గరే ఉంటుంది. తల్లి ప్రేమలోని స్వచ్ఛతకు, బిడ్డలోని విఘ్నతకు, తల్లి గుండెల్లో కల తీరకపోయినా అమ్మ మనసు ఆ వెండి చెంబు ఒక సాక్షిగా నిలిచిపోయింది.